గడిచిన రెండు ఎన్నికల్లాగే అనుకోవచ్చా, లేకపోతే ఈసారి ఏమైనా ప్రత్యేకంగా కాస్త డిఫరెంట్ స్ట్రాటజీ ఉండే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అండి. ఒక సంవత్సరం కింద వరకు కూడా అందరం అనుకున్నది ఏంటంటే బీజేపీ ఒక 17-18% ఓట్లు వస్తాయి, కాంగ్రెస్కి ఒక 40% సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి. మిగతా చిన్న చిన్న పార్టీలకు మిగతా వస్తే ఒక 50% ఓటింగు బీఆర్ఎస్కి వస్తుంది. కాబట్టి 80, 90, 100 సీట్లు వస్తాయి. కాబట్టి కేక్ వాకే ఈసారి బీఆర్ఎస్ అని అనుకున్నాం ఒక సంవత్సరం కింది వరకు. కానీ బీజేపీ బీఆర్ఎస్ అనుకున్న వ్యూహాలు ఫలించలేదు. దాంతో ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేననేటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి ఎవరు వస్తారంటే పరిస్థితుల్లో మనం వివిధ సర్వేలు చూసిన అట్లే ఉంటున్నాయి. ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏమిటంటే వాళ్ళ వ్యూహాలు వర్కౌట్ కాలేదు. ఎందుకు కాలేదంటే ముఖ్యంగా బీజేపీ వ్యూహాలు మునుగోలులో ఓడిపోవటం, తర్వాత కర్ణాటకలో ఓడిపోవటం, తర్వాత కవిత లిక్కర్ కేసులు ఇరుక్కుపోయి పెద్ద నెగటివ్ చర్చ జరగటం, ఆ తర్వాత కొత్తగా వచ్చిన బీజేపీకి వచ్చిన లీడర్లందరూ మళ్ళీ తిరుగుబాటు చేయటం, మీరు కవితను అరెస్ట్ చేస్తారు, తర్వాత కేసీఆర్ను ఓడిస్తారు అనుకొని మేము బీజేపీలకు వచ్చినాం, కానీ మీరు మాత్రం కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ జోలికి పోవట్లేదు అన్నటువంటి అసంతృప్తితోటి ప్రముఖ నాయకులందరూ మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ అన్నట్టుగా కాంగ్రెస్కి వచ్చేశారు. ఈ కొత్తగా చేరినటువంటి ఈ నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వటంతో తర్వాత వాళ్ళు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరు కనుక కవితను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకుంటారని కూడా అన్నారు. ఇదంతా కూడా ప్రజల్లోకి బాగా చర్చకు వెళ్ళి చివరికి 170% మంది ప్రజలు బీజేపీకి బీఆర్ఎస్ కు సంబంధాలు ఉన్నాయి, రేపు సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాటజీలో భాగంగానే ఈ విధంగా ఉంటున్నారని మెజారిటీ ప్రజలు నమ్మారు. నమ్మటంతో ఎక్కడో ఉందనుకుంటున్నటువంటి కాంగ్రెస్ రైజ్ అయ్యింది. తర్వాత రెండోది కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కూడా రేవంత్ రెడ్డి కాకుండా మిగతా అగ్ర నాయకులు ఒక్కొక్క పార్టీ తోటి సాఫ్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ కాంగ్రెస్ నాయకులుగా చాలా మంది అవుతూ వచ్చారు. కానీ నాయకత్వం రేవంత్ రెడ్డి చేతుల్లోకి మారటంతో రేవంత్ రెడ్డి అబ్సల్యూట్ స్ట్రెంత్ తోటి బీఆర్ఎస్ మీద స్ట్రగుల్ చేశారు. అదే పద్ధతిలో అంతకన్నా అగ్రెసివ్ గా బండి సంజయ్ కూడా బీజేపీ నుంచి స్ట్రగుల్ చేశారు. కానీ అటువంటి బండి సంజయ్ ని బీజేపీ మార్చేసింది. ఏమంటే అది కూడా ప్రజలు ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అగ్రెసివ్ ఉండు కాబట్టి రెండు పార్టీల మీద సమన్వయం ఉండాలంటే కిషన్ రెడ్డి సౌమ్యంగా ఉన్నోడే రావాలి అని సంజయ్ని తప్పించారని చెప్పేసి అన్నటువంటి ప్రచారం కూడా జనంలోకి వచ్చింది. మరొక వైపు కేసీఆర్ బండి సంజయ్ని మార్చడం, కవితను అరెస్ట్ చేయకపోవటం, తర్వాత బీజేపీలో చేరిన కొత్త నాయకులందరూ మీ మధ్యన పొత్తుందని ఆరోపించడం, తర్వాత మునుగోడులో గెలిపించిన వామపక్షాలు ముందు కూడా సాగుతుందని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ వాళ్ళని వదులుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంది అని మెజారిటీ ప్రజల అభిప్రాయం రావడానికి ఉపయోగపడ్డాయి. ఈ ఉపయోగపడినటువంటి క్రమంలో కాంగ్రెస్ రైజ్ అయింది.